సాధారణంగా ఒక టెక్నీషియన్ ఇలా చేస్తాడని ఎవరు ఊహించరు. కానీ అతను చేసింది టోటల్ ఇండస్ట్రీని దెబ్బతీసే పని. తెలుగు సినిమా ఇండస్ట్రీని భయపెట్టించిన పైరసీ మాఫియా వ్యవహారంలో కీలక నిందితుడు కిరణ్ కుమార్ ఎట్టకేలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. కిరణ్ కుమార్ అసలు ఏపీకి చెందినవాడు. ఒకప్పుడు ఏసీ టెక్నీషియన్ గా పనిచేసిన ఇతను అలా సినిమాలపై ప్రేమతో కాదు, కాసుల కోసమే వెండి తెరను దోచేసే మార్గం ఎంచుకున్నాడు. సినిమా రిలీజ్ అయిన వెంటనే థియేటర్లలో మొబైల్ తో రికార్డ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లలో లీక్ చేసేవాడు. సైబర్ పోలీసుల విచారణ ప్రకారం ఇతను ఇప్పటి వరకు 65కి పైగా సినిమాలను పైరసీ చేశాడు. ఒక్కో సినిమాకు $300 అంటే సుమారుగా 25,000 రూపాయల వరకు వసూలు చేసేవాడు. ఈ మొత్తం క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకుని నెలకు 80,000 రూపాయల వరకు సంపాదించేవాడని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ యాంటీ పైరసీ సెల్ ప్రతినిధి మనీంద్ర బాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సమాచారం ప్రకారం గత ఏడాది పైరసీ వల్ల దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందట. 2019 నుంచి ఈ స్కామ్ లో ఉన్న కిరణ్ కుమార్ ఇప్పుడు పోలీస్ చేతుల్లో ఉన్నాడు. ఇలాంటి వాళ్ళ వల్ల వందలాది మంది కష్టంతో తీసిన సినిమాలు రిలీజ్ రోజునే ఆన్లైన్ లో లీక్ అవుతూ భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. పైరసీ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ మొత్తం డిమాండ్ చేస్తోంది.